టు SS న్యూస్. నేను మీ శిరీష. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల ప్రబలిన డయేరియా వంటి ఘటనలు జిల్లాలో మరెక్కడా పునరావృతం కాకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో డయేరియా నివారణ, వేసవి కార్యాచరణ, ఉపాధి హామీ పథకంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా అలసత్వం వహించకూడదని, డ్రైనేజీ కాలువల గుండా వెళ్తున్న పాత మంచినీటి పైపులను ఇప్పటికే తొలగించి ప్రక్రియ ప్రారంభించామని, మిగిలిన వాటిని కూడా తక్షణమే మార్చి కొత్తవి వేయాలని అధికారులను ఆదేశించారు. సిఐడి సీజ్ చేసిన వంశధార షట్టర్లు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని, గొట్ట బ్యారేజ్ వద్ద ఎప్రాన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాలు మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వంశధార పనులు అతి త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీటిని విడిచిపెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి సారించి సాగును లాభసాటిగా మార్చాలని అన్నారు. వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించాలని, ఉద్యోగులకు ప్రజాసేవను గొప్ప అవకాశంగా భావించి ప్రభుత్వం ప్రతిష్టతను పెంచేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, గ్రావెల్ కొరతను నివారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాసనసభ్యులు గొండుశంకర్, కోన రవికుమార్, ఎన్ ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్లోని శశి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో సదీఖానా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని జామియా మసీద్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ విద్యా, వైద్య రంగాల్లో వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాకు 43 కోట్ల రూపాయలు గౌరవం రాలేదు, బాకీ ఉందంటే 24 గంటల్లోనే 43 కోట్ల రూపాయలు ముస్లింల ఉన్నటువంటి నివాళులకి మసూదులకి ఈరోజు గౌరవం ఇచ్చే సందర్భాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, పండుగ వస్తే మీ పిల్లలకి పెళ్లిళ్ళైతే ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో డబ్బులు ఖర్చు పెట్టి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అవసరం లేదు. నేనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి శ్రీకాకుళంలో మధ్యలో నిలిచిపోయినటువంటి సాధీకాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి రేపు భవిష్యత్తులో ముస్లిం సోదరులు ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేస్తున్నా అదే ప్లేస్లో చేసుకునే విధంగా నేను రేపటి నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం పెట్టి దానికి ఏం అవసరం ఉంది, ఎంత బాగా తయారు చేయాలో తయారు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హౌస్ ట్యాక్స్ కావాలని, ఇల్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు. మీకు ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఇచ్చింది. ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మీకు తప్పనిసరిగా అన్ని విషయాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా మీకు ఆదుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ
ఇమాంలు మౌజన్ల గౌరవ వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 45 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓలు లక్ష్మణమూర్తి, కె సాయి ప్రత్యూష, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కీలక నిర్ణయంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు అందజేస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు పూర్తి ఉచిత ప్రయాణం అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కేవలం 2 నెలల్లోనే అమలు చేయడం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దివ్యాంగుల ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఘనంగా జరిగాయి. ఉగాది నూతన శ్రీ పరాభవనామ సంవత్సరం జిల్లా సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలుగు పండుగలలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలా ఉంటాయో కష్ట సుఖాలు అధిగమించి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలని చెప్పారు. అందరి జీవితాల్లో పరాభవనామ సంవత్సరం కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా మంత్రుల తోడ్పాటుతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ఎన్నో ప్రోగ్రామ్ ఈసారి చేశాం. అలాగే ఇంకా ముందుగా కూడా ఎమ్మెల్యే గారు, మినిస్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం లోకల్ గా చూస్తే అంటే ఆర్డీ శ్రీకాకుళం చాలా బాగా పనిచేస్తారు. ఇంకా ముందుగా కూడా అలాగే మనం పనిచేయాలి. బట్ కానీ జిల్లా యాజ్ అ హోల్ మీ అందరికీ ఆరోగ్యం, వైద్యం, అలాగే మన పిల్లలకి విద్య, అలాగే మనకి సంపద సృష్టి, అందరికీ ఒక మంచిగా ఫ్యూచర్ రావాలి. అండ్ మన జిల్లా నుంచి మనం ఇంకా ఏదైనా బాగా చేయవచ్చు అంటే ఈ సహకారంతో ఇంకా మనం చేస్తాం. దీంట్లో టేస్ట్ ఉంటాయి, అదే కూడా మన ఫ్యామిలీలో కానీ లేకపోతే మన జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే ఉంటాయి. అందరూ కలిసి పని చేస్తేనే, అందరూ కలిసి ఉంటేనే ఈ మన లైఫ్ కి ఒక మీనింగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఒక మీనింగ్ ఉంటుంది. సో అదే చెప్తూ మరి ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజల ఆయురారోగ్యంతో అభివృద్ధి ఫలాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఇంటూ అష్టైశ్వర్యాలతో, ఆనందాలతో, భోగభాగ్యాలతో ఈ సంవత్సరం అంతా సక్సెస్ అవ్వాలని ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా మనం ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఏదైతే సంక్షేమం, అలాగే రాష్ట్రం అభివృద్ధి, అలాగే పెట్టుబడులు అన్ని రంగాల్లో మనం రాష్ట్రం ముందుకు వెళ్లాలని, అలాగే దేశం కూడా ప్రపంచంలో ముందుకు వెళ్లాలని, మన రాష్ట్రం దేశంలోనే మంచి స్థానంలోకి వెళ్లాలని. జిల్లా కలెక్టర్తో సహా అధికారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళ వాయిద్యాల మధ్య జిల్లా కలెక్టర్
జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేద పండితులు వేద మంత్రాలతో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వేద పండితులను దుస్తారులతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీకాంత్ రఘుపాత్రని కళాబృందం ప్రదర్శించిన కూచిపూడి, కోలాటం, ఏకపాత్రాభినయం నృత్యాలు ఆహుతులను అలరించారు. కవి సమ్మేళనం, ప్రఖ్యాత కవులు ఆలపించిన కవితలు అందర్నీ ఆకట్టుకున్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకుని దైవజ్ఞ ధర్మపురి గౌరీ శంకర్ శాస్త్రి పంచాంగ శ్రావణం చేశారు. అలాగే ఈ ఏడాది రాశి ఫలితాలను ఆలపించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారామాలయంలో వసంతోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది మహాపర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారామాలయంలో వసంతోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వసంతోత్సవములు తేదీ 12 నుండి 27 శుక్రవారం అనగా శ్రీరామ నవమి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఉదయం 8:30 గంటలకు శ్రీ సీతారామచంద్రమూర్తి మరియు లక్ష్మణ స్వామి మరియు ఆంజనేయ స్వామి వెనుక భాగంలో ఉండవలసిన మకర తోరణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ ఆలయ ప్రధాన అర్చకులు వనమాలి బాలకృష్ణ శర్మ, వారి కుమారులు వనమాలి ప్రదీప్ కుమార్ శర్మ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజీవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులు 50 మందికి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు పరాభవనామ సంవత్సరం శుభ సందర్భంలో శ్రీ 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 సీతారామాలయం రాజీనగర్ కాలనీ, పురుషోత్త నగర్ కాలనీ, నర్సంపేట గ్రామంలో ఈ యొక్క శ్రీ శ్రీ సీతారామ ఆలయంలో మకర తోరణాన్ని ఈ రోజు అలంకరణగా చేసాం. శ్రీరామచంద్ర స్వామి వారికి మకర తోరణంలో ఉన్నటువంటి మకర రాక్షసుడు ఎలా అయితే భక్తుల యొక్క అహంకారాన్ని, గర్వాన్ని తిని తన ఆకలిని తీర్చుకుంటాడో ఆ తీర్చుకోవలసిన సమయం ఈ పరాభవన సంవత్సరంలో ఏవైతే పరాభవం నుంచి దూరంగా ఉంచాలి అని ఈ మకర తోరణాన్ని ఈ రోజు రామాలయంలో అలంకరణగా రామచంద్ర స్వామి వారి యొక్క అలంకరణగా చేసి భక్తులు 50 మందికి తెలియకుండా ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి ఈ అహంకార గర్వాన్ని మకరుడు భక్తులందరినీ తిని తన ఆటలు తీర్చుకొని భక్తులందరికీ ఆశీర్వాదాలు, శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు కలిగించాలనేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో రాజీవ్ సేవా సంఘం అధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు, నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రలి శంకర్రావు, రాజీవ్ నగర్ కాలనీ మరియు పురుషోత్తం నగర్ కాలనీ పెద్దలు, రాజీవ్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మకర తోరణం తయారు చేసిన శిల్పి గరుగు రామ్జీకి భక్తులందరూ అత్యంత ఘనంగా దుస్సారులతో సత్కరించారు. అరసవెల్లి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఉగాది వంటి పర్వదినాల్లో స్వామివారి సన్నిధులు అక్షరాభ్యాసం జరిపించడం చిన్నారుల భవిష్యత్తుకు ఎంతో శుభదాయకమని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణల మధ్య చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. చాలా మంది భక్తులు తమ పిల్లలతో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దేవస్థానం వారు చిన్నారులకు అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదర్శ రైతుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితండ్ర గ్రామ పంచాయతీ వడ్డితండ్ర గ్రామానికి చెందిన వాడరేవు సంపతరావు అనే ఆదర్శ రైతు 2 ఎకరాల నుండి వ్యవసాయంపై ఆధారపడి నేడు 25 ఎకరాల రైతుగా అభివృద్ధి చెందడం పట్ల అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వాడరేవు సింహాచలం సరోజిని దంపతులు శ్రీ పరాభవనామ సంవత్సరాన ఉగాది వేడుకల వేళ ఆదర్శ రైతుకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వాడరేవు సంపదరావు దంపతులకు సన్మాన పత్రిక మరియు దుస్సారులతో పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంత నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంతబొమ్మాలి మండల మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ మాట్లాడుతూ రైతే రాజని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే రైతు ఆత్మవిశ్వాసంతో ఏ ఉద్యోగం ఉండడం లేదని, రైతే రేపటి దేశానికి వెన్నెముక అని రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రైతు కోత మధుసూదన్ రావు, వజ్రం కొత్తూరు ఎక్స్ఎంపీపీ గోరకల వసంతస్వామి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ నాయకులు జుత్తు నీలకంఠం మరియు స్థానిక సర్పంచ్ అట్టాడ తిరుపతిరావు, స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం వారోత్సవాల్లో భాగంగా బొమ్మికిపేటలో మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ ప్రతి ఇంటిని సందర్శించారు. సారంకోట, బొమ్మికిపేట వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత సాగు, సాంకేతిక వ్యవసాయ వినియోగము, ఆహార శుద్ధి పరిశ్రమల విస్తరణ, రైతులకు ఆర్థిక సహాయంపై మరియు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పంపిణీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే రైతన్న మీకోసం వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని సారంకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ పేర్కొన్నారు. రైతన్నకు ఇచ్చిన హామీ మా కూటమి ప్రభుత్వం నిలబెట్టిందన్నారు. అన్నదాత కుటుంబాల్లో ఉగాది ఆనందం తెచ్చారన్నారు. అన్నదాత పీఎం కిసాన్ ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చామన్నారు. మొత్తం 46,85,838 మంది రైతులకు 8,985 కోట్లు సాయం చేయడం జరిగిందన్నారు. రైతన్న సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు ద్వారా 10,571 కోట్లు సకాలంలో చెల్లింపులు, 41.38 లక్షల టన్నుల ఎరువులు సరఫరా, రాయితీ విత్తనాలకు 240 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, వెలిగొండ, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణము 100% రాయితీతో, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పంపిణీ, పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పటము, పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా 310 కోట్లు, కౌలు రైతులకు 37,688.41 కోట్ల పంపిణీ రుణాలు, 41 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయడం ద్వారా రైతులు స్వయం సమృద్ధిగా ఎదిగే వేదికను సృష్టిస్తుందన్నారు. రైతులకు నీరు, విత్తనము, ఎరువు, సాంకేతిక యంత్రాలు, రుణాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, పరిహారం అన్ని ఒక సమగ్ర విధానం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని కత్తిరి వెంకటరమణ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.